చట్టాన్ని ఎగతాళి చేయడం అంటే ఏంటో తెలుసా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నారా లోకేష్ మీద తాజాగా జగన్ రెడ్డి పెట్టిన కేసు. ఏంటి ఈ కేసులో ఆరోపణ? అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో నారా లోకేష్ లాభం పొందాడు అని. ఎలా పొందాడు, ఎంత పొందాడు అని గనుక ఈ కేసుని తవ్వి తీస్తే విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు IRR ప్రాజెక్టుని కట్టాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదించింది. అయితే అది ప్రతిపాదనల దశలోనే ఉండిపోయింది. ఇది 2018 అక్టోబర్ నాటి మాట అండి. ఆ ప్రాజెక్టుకి ఆనాటి ప్రభుత్వం ₹1 కూడా విడుదల చేయాల, 1 ఎకరం కూడా సేకరించాల. కనీసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు అంటే DPRని కూడా సిద్ధం చేయాల. బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయాల. అందుకే అమరావతిలో మరి ఇవాళ రింగ్ రోడ్డు అనేది లేదు. మరి ఈ కేసు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాక్షన్ మైండ్లో నుంచి. అమలుకి నోచుకొని ఈ ప్రాజెక్టుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2022 మే నెలలో APCID చేత కేసు పెట్టించింది. దొంగ కేసులు పెట్టాలంటే ముందుగా ఒక దొంగ ఫిర్యాదు ఉండాలి. అందుకు మనవాడ ఒకడిని రెడీ చేస్తారు. స్కిల్ డెవలప్మెంట్లో అజయ్ రెడ్డి, ఫైబర్ నెట్ కేసులో గౌతమ్ రెడ్డి, ఈ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి. అతని ఫిర్యాదు మీద అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్లో లబ్ధి పొందారు అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారుల మీద A1 A2 అని చెప్పి APCID కేసులు పెట్టింది. కేసులు పెట్టి 1.5 ఏడాది అయింది. ఇప్పటి వరకు CID వారు అంగుళం కూడా ఇందులో ఏమీ ప్రోగ్రెస్ సాధించాల. అసలు అందులో ఏమన్నా పసుంటే ఈ పార్టీకి యాక్చువల్గా ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. కానీ అట్లా చేస్తే కేసు అంతా కూడా డొల్ల అని చెప్పి తెలిసిపోదు పబ్లిక్కి. అంతేకాకుండా ఎప్పుడంటే అప్పుడు ఎవరినంటే వాళ్ళని కేసుల్లో చేర్చి అరెస్టు చేసి జైల్లో పెట్టేటువంటి సువర్ణావకాశం మిస్ అయిపోదు. అందుకని రింగ్ రోడ్డు పేరుతోటి అవసరమైనప్పుడల్లా విచారణ పేరుతోటి ఎవరిని వేధించాలనుకున్నా సమాధి నుంచి బయటకు తీస్తారండి ఈ ఫైల్ని. ఇప్పుడు చంద్రబాబు కేసులో PT వారెంట్ కోసం అని చెప్పి అదేవిధంగా ప్రతిపక్ష నాయకులందరినీ ఈ ఎన్నికలలోగా జైల్లో పెట్టేటువంటి ప్లాన్లో భాగంగా నారా లోకేష్ని ఇరికించడం కోసం ఇదే కేసుకి కొత్త మేకప్ వేశారు. ఇక అసలు విషయానికి వద్దామండి. ఇప్పుడు ఈ కేసులో నారా లోకేష్ని 14వ నిందితుడిగా చేర్చారు. ఆయనకి దీంతో ఏంటి సంబంధం? ఆయన అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రి కాదు. అమరావతి CRDA తోటి ఎటువంటి సంబంధం లేదు. అయితే CID వారి క్రియేటివిటీ అంతా ఇంత కాదు. వీళ్ళు పెట్టిన కేసు ఏంటి? ఇప్పుడు రాజధాని వస్తుందని తెలిసి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు అక్కడ భూములు కొన్నారు. తమ భూముల్ని రింగ్ రోడ్ అలైన్మెంట్లో రాకుండా చేశారు. అసలు లేని రింగ్ రోడ్డుకి అలైన్మెంట్ ఏంటి, అందులోకి రాకుండా కాపాడుకోవడం ఏంటి అనేది పక్కన పెడితే ఈ కేసు తోటి లోకేష్కి ఏ విధంగా ముడిపెట్టారో చూద్దామండి. నారా లోకేష్ హెరిటేజ్ డైరీ కంపెనీలో డైరెక్టర్. 2015 తర్వాత ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. కాబట్టి అధికారంలో ఉండి తన కంపెనీకి లబ్ధి చేసుకోవడానికి హెరిటేజ్ పేరుతోటి భూములను కొన్నాడు. రింగ్ రోడ్డు అలైన్మెంట్లో రాకుండా చూసుకున్నాడు. తద్వారా తన భూములకి వేల కోట్ల రూపాయల విలువ పెంచుకున్నాడు. ఇదండి APCID వారు వండింది. కల్పన చాతుర్యం అంటే ఇదేనండి. చంద్రబాబు నాయుడు కుటుంబానికి హెరిటేజ్ డైరీ అనే వ్యాపారం ఉంది అనే విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఆ హెరిటేజ్ కంపెనీకి లాభం చేకూర్చేలాగా ఈ IRR అలైన్మెంట్ని మార్చారంట. హెరిటేజ్కి రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఉన్నాయి. వాళ్ళ చిల్లింగ్ సెంటర్ల ఏర్పాటు కోసం అని చెప్పి భూములు కొంటారు. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో కూడా భూములు కొన్నారు. ఇంతా చేసి వాళ్ళు కొన్నది 900 ఎకరాలు కాదండి, 9 ఎకరాలు.
అది గ్రామీణ ప్రాంతంలో. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసు కాబట్టి ఈ భూములు కొన్నారంట. ఇది వాళ్ళ ఆరోపణ. ఇది ఒక పచ్చాబద్ధం. ఆ ప్రాంతంలో కొంత భూమి కొనాలని చెప్పి హెరిటేజ్ డైరెక్టర్లు మార్చి 2014లో తీర్మానం చేశారు. అప్పటికి ఎన్నికలు జరగలేదు, టీడీపీ అధికారంలోకి రాలేదు. ఆ భూమిని 2014 జూలైలో హెరిటేజ్ రిజిస్టర్ చేసుకుంది. అప్పటికి అమరావతి రాజధాని ప్రపోజల్ కూడా లేదు. అంతేకాదు ఈ భూములు రాజధాని అమరావతికి చాలా దూరంగా ఉన్నాయి. తుళ్ళూరుకి 20 కిలోమీటర్ల దూరం అయితే ఆ పాత అమరావతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక ఈ భూముల్ని అసలు ఎట్లా కొన్నారో చూద్దామండి. 2014 మార్చిలో హెరిటేజ్ సంస్థ భూములు సేకరించాలని చెప్పి తీర్మానం చేసింది అని చెప్పాను. అందుకు అనుగుణంగా జూలై 1, 2014న కంతేరులో 7.21 ఎకరాలు కొనుగోలు చేసింది హెరిటేజ్. ఆ తర్వాత జూలైలో గిరిధర్ అనే వ్యక్తికి చెందినటువంటి 2.46 ఎకరాలు, లింగమనేని యూనివర్సిటీకి చెందినటువంటి 3.20 ఎకరాలు, ఎల్ఈపిఎల్ ప్రాజెక్ట్స్కి చెందినటువంటి 1.35 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది బిట్లుగా. కానీ తర్వాత ఒక పరిణామం జరిగింది. లింగమనేని సంస్థల నుంచి కొనుగోలు చేసినటువంటి 4.55 ఎకరాల భూమి న్యాయపరమైన చిక్కుల్లో, వివాదాల్లో ఉన్నది అనే విషయం తెలిసింది. అప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి కంపెనీ తీర్మానించింది. ఈ గొడవలో ఉన్న ల్యాండ్ మనకు వద్దు అని. ఆ మేరకు రద్దు కూడా చేసుకున్నారండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అప్పటికి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారాన్ని దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో ఆ భూముల్ని తక్కువ ధరలో కొట్టేయచ్చు. కానీ హెరిటేజ్ ఆ పని చేయలేదండి. గొడవలో ఉన్న భూములు వద్దు మనకి అని చెప్పి వదిలేసింది. సో చివరికి హెరిటేజ్ సంస్థ కంతేరు గ్రామం దగ్గర కొనుగోలు చేసినటువంటి మొత్తం భూమి కేవలం 9.67 ఎకరాలు మాత్రమే. ఇక్కడ ఒక విషయం గమనించాలి. హెరిటేజ్ సంస్థ మార్కెట్ విలువ ఇవాళ 2,171 కోట్లు. వ్యాపార విస్తరణలో భాగంగా రాష్ట్రంలో చాలా చోట్ల హెరిటేజ్ కంపెనీ భూములు కొనుగోలు చేసింది. ఈ 9 ఎకరాలు వాళ్ళ వ్యాపారంలో చాలా చిన్న భాగం కాబట్టి ఇందులో పెద్ద మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. ఇక అసలు ఈ భూమికి ఈ ప్రపోజ్డ్ రింగ్ రోడ్డుకి ఏంటి సంబంధం? ఆనాటి టీడీపీ ప్రభుత్వం అమరావతి అభివృద్ధిలో భాగంగా రింగ్ రోడ్డు కట్టాలని ప్రతిపాదించింది అని చెప్పాను. రింగ్ రోడ్డు డ్రాఫ్ట్ కూడా ఆ రోజున టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఏ గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏ సర్వే నంబర్లలో ఎంత భూమి సేకరణకు అవసరం అవుతుంది అనేటువంటి వివరాలు కూడా ఇచ్చింది. దాని ప్రకారం హెరిటేజ్ కంపెనీ కంతేరులో కొన్నటువంటి భూములను కూడా ఎక్వైర్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. వీటిలో హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసినటువంటి 9.67 ఎకరాల భూమిలో 2.15 ఎకరాల భూమి కూడా ఉన్నది. అంటే హెరిటేజ్ భూముల్లో దాదాపు 23% భూమి ఈ రింగ్ రోడ్డు కనుక కడితే పోతుందన్నమాట. అధికారంలో ఉండి తమ కంపెనీకి చెందినటువంటి భూమిలో 4వ వంతు పోయే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిసి ఈ రింగ్ రోడ్డు ప్లాన్ని గీశారన్నమాట. ఇవి వాస్తవాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని ఎట్లా తిమ్మిని బమ్మిని చేసి, నిజాల్ని దాచి, అబద్ధాలను కల్పించి, వెంట్రుక ముక్క ఆధారం కూడా లేకుండా నారా లోకేష్ మీద సడన్గా ఎట్లా A14గా కేసు పెట్టిందో చూడండి. రింగ్ రోడ్ నిర్మాణం జరగకపోయినా ప్రతిపాదిత అలైన్మెంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరికి ఇంక్లూడింగ్ హెరిటేజ్కి లాభం చేకూరకపోయినా అటు చంద్రబాబు నాయుడు గారి మీద ఇటు లోకేష్ మీద గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఎట్లా కేసులు బనాయించాలో చూడండి. గమ్మత్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీమన్స్ ఎక్సలెన్స్ సెంటర్లు రాష్ట్రమంతా ఉన్నాయి. అవి ఇవాల్టి రోజున కూడా పనిచేస్తున్నాయి. అవి లేవు అని చెప్పి కేసు పెట్టారండి. అమరావతిలోనేమో రింగ్ రోడ్ నిర్మాణం అసలు జరగనే లేదు. అందులోనేమో చంద్రబాబు నాయుడు, లోకేష్ లాభపడ్డారని చెప్పి ఇప్పుడు కేసు పెట్టారు.